మరో అంశంలోకి వెళ్ళినట్టయితే కనుక ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు 2 అనౌన్స్మెంట్స్ చేశారు. ఆర్మీకి సంబంధించి ఒక బ్రిగేడ్, ఒక బెటాలియన్ కొత్తవి స్టార్ట్ చేస్తున్నామని. అవేంటో ఎక్స్ప్లెయిన్ చేసే ముందర మన ఆడియన్స్ అసలు బ్రిగేడ్ అంటే ఏంటి, బెటాలియన్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి, ఇవి కొత్తవి లాంచ్ చేయడం వల్ల ఇప్పుడు ఆర్మీకి వచ్చే చేంజ్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే మనకు బెటాలియన్స్ అన్నవి చిన్న అంటే కూటములు అనమాట. తక్కువ మంది సైనికులతో ఉన్నటువంటి ఒక కూటమిని బెటాలియన్ అంటాం. ఇటువంటి కొన్ని బెటాలియన్ కలిస్తే మనకు బ్రిగేడ్ అవుతుంది. బ్రిగేడ్ అనేది పెద్ద కూటమి. ఇంకా ఇన్ఫాక్ట్ బెటాలియన్ కంటే కూడా తక్కువ ప్లటూన్స్ అంటారు. ప్లటూన్స్, బెటాలియన్ తర్వాత బ్రిగేడ్స్. సో బ్రిగేడ్ తర్వాత మన కంపెనీ ఉంటుంది, సో డివిజన్ ఉంటుంది. ఇవన్నీ పెద్ద పెద్ద ఫార్మేషన్స్ అవన్నీ కూడా. కానీ బేసిక్ వచ్చి ప్లటూన్ తర్వాత మనకు బెటాలియన్ ఉంది. బెటాలియన్ అనేది చిన్నది కాబట్టి దానికి మనం భైరవ్ అని చెప్పి ఒక ప్లటూన్ ని మనం తయారు చేస్తున్నట్టు జనరల్ ఉపేంద్ర ద్వివేది అనౌన్స్ చేశారు. కార్గిల్ విజయ్ దివస్ ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది అనౌన్స్ చేశారు. ఆయన భైరవ్ అన్న పేరు పెట్టారు. భైరవ్ అన్న బెటాలియన్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పారు. మనకు ఆర్మీలో చాలా డివిజన్స్ ఉంటాయి. అంటే మనకు ఆర్టిలరీ డివిజన్ ఉంటుంది, అలాగే ఆర్మర్డ్ డివిజన్ ఉంటుంది, మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ అని వేరే ఉంటుంది, అలాగే ఎయిర్ డిఫెన్సెస్ కావచ్చు. ఇలా చాలా దాంట్లో ఉంటుంది అనమాట. దాంట్లో కమ్యూనికేషన్స్ డివిజన్ వేరే ఉంటుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. కాబట్టి మల్టిపుల్ డివిజన్స్ ఉన్నవన్నీ కూడా ఇంటగ్రేట్ చేస్తున్నారు. అంటే ఈ భైరవ్ అన్న బెటాలియన్ కావచ్చు, లేదా ఇంకా కొంచెం పెద్ద లెవెల్లో రుద్ర అన్న బ్రిగేడ్ కావచ్చు. వీళ్ళిద్దరికి కూడా ఏం చేస్తారంటే ఇంటగ్రేట్ చేస్తున్నారు. గతంలో మనకు ఆర్టిలరీ డివిజన్ సపరేట్ గా ఉంటుంది. అలా కాకుండా ఆర్టిలరీ డివిజన్ కావచ్చు, కమ్యూనికేషన్ డివిజన్ కావచ్చు, మెకనైజ్డ్ డివిజన్ కావచ్చు, ట్యాంక్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి భైరవ్ అన్న బెటాలియన్ లో, రుద్ర అన్న బ్రిగేడ్ లో రెండిట్లో పెడతారు. భైరవ్ అన్న పేరు చాలా చిన్న టీంకి ఎందుకు పెట్టారంటే వీళ్ళ టాస్క్ ఏంటంటే ఎనిమీ లైన్స్ లోపలికి చాలా దూరంగా చొచ్చుకుని పోయి మనకు వెపన్స్ తోటో లేదా మిసైల్స్ తోటో ఫైరింగ్ తోటో జరగనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి చేసి రావడానికి కోసం అని చెప్పి వాడేటువంటి ఈ బెటాలియన్ భైరవ్ అని పెట్టారు. మామూలుగా మనం ఏంటంటే సైన్యం ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం షెల్లింగ్ చేస్తాం, బాంబులు కొడతాం. బాంబుల అటాక్ తర్వాత అక్కడ కొంత మనకు పరిస్థితి నార్మలైజ్ అయింది అనగానే మన ట్యాంక్స్ వెళ్తాయి. ట్యాంక్స్ వెళ్ళి ఇక్కడ మిగిలిన ఏముంటే దాన్ని అన్ని డిస్ట్రాయ్ చేస్తాయి. దాని వెనకాల మన ఇన్ఫెంట్రీ యాక్చువల్ మన సైనికులు వెళ్తారు. కానీ ముందర మన సైనికులు వెళ్ళరు. కాబట్టి ఇన్ని ఫేజెస్ లో జరిగిన తర్వాతనే మన సైనికులు వెళ్తారు. ఇది నార్మల్ ట్రెడిషనల్ వే ఆఫ్ యుద్ధం. అలా కాకుండా ఇప్పుడు భైరవ్ అన్న బెటాలియన్ ఏం చేస్తుందంటే వీళ్ళకు ఒక మెరుపు దాడి లాగా శత్రువుల యొక్క స్థావరాల లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ మెయిన్ అసెట్స్ ని నిర్వీర్యం చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అది వీళ్ళ నార్మల్ గా గ్రౌండ్ ని మన సైన్యం పెట్టిందంటే గ్రౌండ్ హోల్డ్ చేస్తారు, దాన్ని వదలరు, అక్కడే ఉంటాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ 1971 యుద్ధంలో రమారమి 15,000 చదరపు కిలోమీటర్ల పాకిస్తానీ పంజాబీ టెరిటరీ మన అధీనంలో ఉంది. అఫ్ కోర్స్ షిమ్లా అగ్రిమెంట్ లో దాన్ని రిటర్న్ చేసాం మనం. అదే మనకు పార్లమెంట్ లో కూడా దాని గురించి బాగా చర్చ జరుగుతుంది. కాబట్టి మన సైన్యం పెడితే దాని టెరిటరీని హోల్డ్ చేస్తారు. కానీ భైరవ్ బెటాలియన్ హోల్డ్ చేయరు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ టాస్క్ చేసి కంప్లీట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. అది వాళ్ళకి ఇచ్చినటువంటి మెయిన్ టాస్క్. వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ స్ట్రక్చర్ మొత్తం ఉంటుంది వాళ్ళ దగ్గర. బెటాలియన్ కావాల్సినటువంటి ఫైర్ పవర్ కావచ్చు, దానికి కావాల్సినటువంటి కమ్యూనికేషన్ కావచ్చు, దానికి కావాల్సినటువంటి ఇతరత్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కావచ్చు, యుఏవి కావచ్చు, వాళ్ళకి ఏం కావాలంటే అవన్నీ కూడా ఇంటగ్రేటెడ్ గా ఆ బెటాలియన్ ఉండబోతుంది. ఒక కంబైన్డ్ ఒక ఫోకస్డ్ టీమ్ గా తయారవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పారు. అలాగే రుద్ర బ్రిగేడ్ కూడా ఇది కూడా కంప్లీట్ ఇవన్నీ కూడా దాంట్లో కలిసి వాళ్ళకి ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. అఫ్ కోర్స్ ఇది పెద్ద ఫార్మేషన్, వీటికంటే పెద్ద ఫార్మేషన్. అది మన సరిహద్దుల్లో ఎస్పెషలీ పాకిస్తాన్ తర్వాత మనకు టిబెట్ సరిహద్దులో 2 ప్రాంతాల్లో కూడా ఈ రుద్ర బ్రిగేడ్స్ తర్వాత భైరవ్ బెటాలియన్స్ మనం పెట్టబోతున్నాం అని చెప్పి అనౌన్స్ చేసి కొత్త రిక్రూట్మెంట్ జరగట్లేదు. ఇప్పుడు ఉన్న వాటినే మనం మళ్ళీ రీషేప్ చేయబోతున్నాం. అఫ్ కోర్స్ మనం ఆపరేషన్ సింధూర్లో చూసాం, మనము త్రివిధ దళాలు కలిసి పోరాటం చేయడం మనం చూసాం. చాలా ఐకానిక్ ఫోటోగ్రాఫ్ ఏంటంటే ఈ ముగ్గురు చీఫ్స్ కూడాను ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ముగ్గురు కూడా ఒక సిచ్యువేషన్ రూమ్ లో వాళ్ళు స్క్రీన్స్ చూస్తున్నారు. మామూలుగా యుద్ధం అయితే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లో ఉండి వాళ్ళు ఆర్డర్స్ ఇస్తూ ఉండాలి, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉండాలి. కానీ అలా కాకుండా ముగ్గురు ఒకటే దగ్గర ఉన్నారు. అంటే టెక్నాలజీ టేక్ ఓవర్ చేసి టెక్నాలజీ నిర్ణయిస్తుంది ఎవరు కొట్టాలి, దేని కొట్టాలి, ఎటువంటి అస్త్రాలు వాడాలి అది నిర్ణయించి. కాబట్టి ఇక్కడ కూడా టెక్నాలజీ పరంగా వీళ్ళు యుద్ధం చేయడానికి ఇంటగ్రేషన్ కోసం చేస్తున్నారు. అఫ్ కోర్స్ దీంట్లో ఎయిర్ ఫోర్స్ తర్వాత నేవీ ఇంటగ్రేషన్ కాదు, ఆర్మీలోనే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ఆర్మీలోనే ఒక నూతనత్వం తీసుకొచ్చి ఒక చాలా ఫోకస్డ్ గా ఈ రెండు కూడాను ఈ రుద్ర బ్రిగేడ్, భైరవ్ బెటాలియన్ ఈ రెండు చేయడం అన్నది
మన సైనిక చరిత్రలో ఒక కీలకమైనటువంటి రిఫార్మ్ కింద మనం భావించాలి. దీని ఆధారంగా రేపటి రోజు మనకు యుద్ధం అంటూ జరిగితే కోల్డ్ స్టార్ట్ పాలసీ అని గతంలో పెట్టేవాడు. అటువంటివన్నీ కూడా చేయొచ్చు. భైరవ్ బెటాలియన్ చొచ్చుకుపోయి అక్కడ వాళ్ళని నిర్వీర్యం చేసి రావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళ రన్వేస్ కానీ వాళ్ళ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ కానీ వీటిని మనం బ్లాక్ చేసి రాగలిగాం. బహుశా కొన్ని ప్రాంతాల్లో మనం ఎయిర్ పవర్ మనకు ఉపయోగించలేనటువంటి ప్రాంతాలు ఉండొచ్చు. అక్కడికి వీళ్ళు వెళ్ళి దాన్ని ఏం చేయాలో చేసి వస్తారు. కాబట్టి అక్కడ వాళ్ళ సప్లై లైన్స్ కట్ చేయడం కావచ్చు, వాళ్ళ అడ్వాన్స్ మూవ్మెంట్స్ ని ఆపడం కోసం అని చెప్పి వాళ్ళ బ్రిడ్జ్లు వీటిని ధ్వంసం చేయడం కావచ్చు, లేదా వాళ్ళకి ఇతరత్ర సప్లై స్ట్రక్చర్స్ ని కట్ చేయడం కావచ్చు. ఇటువంటివి ఒక క్విక్ యాక్షన్ ఫోర్స్ గా వెళ్ళి వీళ్ళు భైరవ్ బెటాలియన్ పెట్టి మళ్ళీ తిరిగి వస్తారు. నెక్స్ట్ రుద్ర బ్రిగేడ్ కూడా పెట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఇవన్నీ మొత్తం వాళ్ళ అధీనంలో తీసుకోగలిగినటువంటి ర్యాపిడ్ అన్ని కంప్లీట్ ఇంటగ్రేటెడ్ ఫోర్స్ గా వాళ్ళు వెళ్ళబోతుంది. చాలా కీలకమైన డెసిషన్ ఆయన జనరల్ ద్వివేది ఇచ్చింది ఏంటంటే ప్రతి ప్లటూన్ కి కూడా యుఏఈ సపోర్ట్ ఉండబోతోంది అంటారు. అంటే లోయెస్ట్ ర్యాంక్ మన ఆర్మీలో ఉన్న ప్రతి వాళ్ళకు కూడాను డ్రోన్స్ యుఏఈ సపోర్ట్ ఉండబోతుంది. యుఏఈలో ఏంటి, రెండు ఉంటాయి దాంట్లో. ఒకటి మనం డిఫెన్సివ్ పోస్చర్, మన మీద వాడు దాడి చేస్తే దాన్ని ఎలా కౌంటర్ చేయడం. రెండు అఫెన్సివ్ పోస్చర్, వెళ్ళి వాడిని ఎలా కొట్టి రావడం. ఈ రెండు ఒకటి. మూడవది ఇంటెలిజెన్స్, రికగ్నైజెన్స్ అండ్ సర్వేలెన్స్, ఐఆర్ఎస్ అంటాం కదా. అది మన డ్రోన్స్ వెళ్ళి చూడడము, అక్కడ ఏం జరుగుతుంది శానిటైజ్ చేయడము, తీసుకురావడం. సో ఈ యాక్షన్స్ అన్ని కూడా ప్రతి ప్లటూన్ లో ఉండబోతున్నాయని చెప్పారు. కాబట్టి ఎంత మనం ఒక విధమైనటువంటి నూతనమైనటువంటి ఆలోచనతో వెళ్తాం. లేకపోతే గతంలో ఏం చేసేవాళ్ళు, వీళ్ళు వెళ్ళి సైన్యం వెళ్ళినప్పుడు అక్కడ వెనకాల ఆర్టిలరీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పేవాడు, పలానా దగ్గర మీరు బాడీని మీరు శానిటైజ్ చేయండి, ఫైరింగ్ చేయండి అంటే వీళ్ళు ఫైర్ చేస్తారు. ఇంకెవరికో ఆర్మర్డ్ కోర్ ఉంటుంది, వాళ్ళకి చెప్పి మీరు పలానా దగ్గరికి వెళ్ళి మీరు తీసుకువెళ్ళండి, మీరు ఆర్మర్ వెహికల్స్ అని తీసుకువెళ్ళండి అని చెప్పేవాడు. ట్యాంక్ కాంటింజెంట్ కి మీరు పలానా దగ్గర వెళ్ళండి, ఇవన్నీ కూడా చెప్పేవాడు. మనుషులు చెప్పేవాళ్ళు, వాళ్ళు ప్లానింగ్ చేసుకుని అటాక్ చేసేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు. ఈ బెటాలియన్స్, బ్రిగేడ్స్ లోనే కంప్లీట్ ఇంటగ్రేటెడ్ ఉంటుంది కాబట్టి కలిసికట్టుగా వెళ్ళి కొట్టగలిగినటువంటి దిశగా ఆర్మీలో రెఫర్మేషన్ తీసుకొచ్చారు. అది చాలా పెద్ద విషయం. ఇది రేపటి రోజు మనకి ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా, పాకిస్తాన్ తో కానీ చైనాతో కానీ వచ్చినా కానీ కూడా ఒక ఇంటగ్రేటెడ్ ఫైటింగ్ ఫోర్స్ గా మన శక్తిని తయారు చేసుకుంటున్నాము. దీని తర్వాత నెక్స్ట్ ఇంటగ్రేషన్ మనకి ఎయిర్ ఫోర్స్ తోటి, నేవీతో ఉండబోతోంది. అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇంటగ్రేషన్ జరుగుతుంది. ముందు ఆర్మీలో రిఫర్మేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ వాళ్ళతో ఇంటగ్రేట్ చేయడం చాలా సునాయాసంగా చేయొచ్చు. కాబట్టి ఆ దృష్ట్యా ఈ రుద్ర బ్రిగేడ్ కానీ భైరవ్ బెటాలియన్ కానీ ఒక గేమ్ చేంజర్ కింద మనం భావించాలి. మన సైన్యాన్ని, మన ప్రభుత్వాన్ని, వీళ్ళందరినీ కూడా మనం అభినందించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.